అందరికీ గుడ్ మార్నింగ్. ఈ మధ్య మన పాఠశాలలో కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. టీములతో మీటింగ్ అని, ఇంటి డే అని, లేటెస్ట్గా చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వము, ఇండియన్ గవర్నమెంట్ కాంపౌండ్ వాళ్ళు పెద్దగా ఉండి, తరగతి గదులు ఎక్కువగా ఉండి, పిల్లలు ఎక్కువగా ఉన్న స్కూల్ అని పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ అయిన స్కూళ్ళకి 5 సంవత్సరాల్లో ఫేజ్ వైజ్ 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. అందులో భాగంగానే మనము వరంగల్ టూర్ పోయి వచ్చాము. నేను కంపసాగర్ పోయి వ్యవసాయ క్షేత్రం వచ్చాము. ప్లస్ మన గ్రౌండ్ లో కూడా ఈ మ్యాథమెటిక్స్ డే అనేది విశేషం ఏంటంటే రామానుజన్ గొప్ప మ్యాథమెటిషియన్. ఆయన పేరు మీదుగా మనం మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. అయితే ఇతను డిసెంబర్ 22, 1887లో ఎరోడ్ అనే గ్రామంలో తమిళనాడు స్టేట్లో జన్మిస్తాడు. అయితే ఇతని తల్లిదండ్రులు కుప్పస్వామి శ్రీనివాస అయ్యంగారు అండ్ కొమాల తల్లి పేరు. అయితే ఇతడు 5 ఇయర్స్ ఏజ్లే చాలా ప్రైమరీ స్కూల్లో తిరుగుతూ అసలు మ్యాథమెటిక్స్ అనే బోధన ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా బోధన చేస్తారు, ఏ విధంగా మనం ఏమి కనుక్కోవాలనే అన్వేషణ చేసేవాడు. వేరే సబ్జెక్టు పట్టించుకునేవాడు కాదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్నే పరిశోధన చేసి ఆ విధంగా తన లైఫ్లో 3500 ఐడెంటిటీస్ అండ్ ఈక్వేషన్స్ ఇన్ దిస్ లైఫ్లో సాల్వ్ చేశాడు. కొత్త కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీస్ అంటే a+b² ఉంది కదా, a² + 2ab + b², అటువంటి ప్రిన్సిపల్స్ను కూడా సాల్వ్ చేసి గొప్ప మ్యాథమెటిషియన్గా ఎదిగాడు. అయితే ఇతడు దేంట్లో సాల్వ్ చేశారంటే కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్ అనాలిసిస్, నెంబర్ థియరీ, ఇన్ఫినిట్ సిరీస్, కంటిన్యూడ్ ద ఫ్రాక్షన్, సర్కిల్ మెథడ్,
రామాంజన్ సమ్ ఆఫ్ మోర్ ద ఫ్రాక్షన్స్. అనంతమైనటువంటి సిరీస్ అంటే మనం ఇన్ఫినిటివ్ అంటే చూడు, అటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాడు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసినందుకు గాను మన భారత ప్రభుత్వం కూడా అతనికి అవార్డు ఇచ్చారు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీలో అవార్డు ఇచ్చాడు. అయితే ఇతడు ఇవన్నీ కనుక్కున్నందుకు గాను మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22 నాడు అతని బర్త్డే నాడు నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకోవాలని నిర్ణయించి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22 నాడు మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇతడు అతి చిన్న ఏజ్లో ఓన్లీ 32 ఇయర్లో చనిపోతాడు. అతను వర్షం చేసి 26 ఏప్రిల్ 1920లో అతడు చనిపోతాడు. అతడు చనిపోయినా కూడా మనం ఈరోజు అతని పేరును జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు? అతడు చేసినటువంటి పరిశోధన ఫలితంగా, అతని గుర్తింపు ఫలితంగా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గర్వకారణం, అతని పేరు గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్లో సగభాగం అతనిదే ఉంటారు. కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అతను కూడా మనటువంటి వాడే. మనకు ఉన్నటువంటి మైండ్ ఉన్నట మనం 0.00001 కూడా ఉపయోగించమాట మనకున్నటువంటి మెదడులో. కాబట్టి మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం టీఎల్ఎం మేళ అనగానే మనం వారం రోజుల నుంచి ఈ విధంగా మనం అన్నీ కూడా తయారు చేసినాం. అంటే మనకు సెల్ ఉంది, సెల్లో కొట్టినాం, ఏడాదికి పెడితే ఆడతుకు పెట్టారు చాలా మంది పిల్లలు. అయితే మనం